తన వరకు వస్తే తప్ప నొప్పెంటో తెలియదంటారు. చాలా కాలంగా ఆక్రమణ కాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పెంటో తెలియడం లేదు. ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఆర్థిక సాయం పేరుతో శ్రీలంకను కీలు బొమ్మగా మార్చేసుకుంది. మహమ్మద్ మూయిజ్జు అధ్యక్షుడిగా కాగానే మాలేను తన అడ్డాగా మార్చుకుంది. బంగ్లాదేశ్, నేపాల్ ఇలా భారత్ పొరుగు దేశాలు అన్నిట్లోనూ డ్రాగన్ డర్టీ స్ట్రాటజీలు ఇలాగే కంటిన్యూ అవుతున్నాయి. ఈ విషయంలో కాస్త ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చిన భారత్ ముల్లును ముల్లుతోనే తీయాలని సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అంటే హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టడం అన్నమాట. అందుకోసం మోడీ సర్కారు ఏం చేస్తోందో తెలుసా? వాచ్ దిస్. డ్రాగన్ కంట్రీ చైనాకు ఊహించని షాక్ ఇస్తున్న భారత్. ఫిలిప్పీన్స్, వియత్నాంకు భారత బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్. దక్షిణ చైనా సముద్రంలో భారత్ మార్క్ యాక్షన్ ఏంటి? రెండు 2024లో ఇదే సమయంలో దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ను నిలువున వణికించిన దృశ్యాలే ఇవి. నిత్యం ఫిలిప్పీన్స్ పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి భారత్ అండగా నిలిచింది. మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ ని ఫిలిప్పీన్స్ కు అప్పగించింది. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి వ్యవస్థల్ని ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్ కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్, ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలో $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ డీల్లో భాగంగానే 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల బ్రహ్మోస్ మిసైల్ వెపన్ సిస్టమ్లను మనీలకు అందించారు. ఒక్కో సిస్టంలో 2 మిసైల్ లాంచీలతో పాటు ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిసైల్ లాంచీల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలోనే 2 మిసైళ్లు ప్రయోగించొచ్చు. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ దూకుడుకు, అలాగే దక్షిణ చైనా సముద్రంలోనూ చెక్ పెట్టే వ్యూహంలో ఇది తొలి అడుగు మాత్రమే. ఫిలిప్పీన్స్ కు క్షిపణులు అందించిన అదే డ్రాగన్ దిమ్మ తిరిగిపోయే మరో వ్యూహం అమలు చేసింది భారత్. ఆ వ్యూహం మరేదో కాదు, ఫిలిప్పీన్స్ కి ఇచ్చినట్టే దక్షిణ చైనా సముద్ర తీరాన్ని పంచుకునే ఇతర దేశాలకు బ్రహ్మోస్ క్షిపణుల్ని అందివ్వడం. వాటిలో ఫిలిప్పీన్స్ మొదటిదైతే రెండో దేశంగా వియత్నాం నిలవబోతోంది. వియత్నాం దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా బాధిత దేశాల్లో ఇది కూడా ఒకటి. 2024 ఆగస్టులో ఆ దేశ ప్రధాని ఫామ్ మిన్ చిన్హ్ భారత్ లో పర్యటించారు. ఈ పర్యటన లక్ష్యం దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కు చెక్ పెట్టడమే లక్ష్యంగా భారత్ నుంచి సాయం పొందడమే. భారత్, వియత్నాం మధ్య శతాబ్దాల చారిత్రక నాగరికత సంబంధాలు ఉన్నాయి. అవి 2018 తర్వాత మరింత బలపడ్డాయి. అందుకు కారణం డ్రాగన్ కంట్రీ చైనానే. సౌత్ చైనా సముద్రంలో తమను తీవ్రంగా వ్యతిస్తున్న చైనాకు భారత్ మాత్రమే చెక్ పెట్టగలదని వియత్నాం నమ్మింది. రక్షణ రంగంలో మోడీ సర్కారు సహకారాన్ని కోరుకుంటున్నామని ఆ దేశం పదే పదే చెబుతోంది. వివాదాస్పద దక్షిణ చైనా సముద్రం ప్రాంతమంతా తనదని చైనా వాదిస్తుండగా తీర దేశాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ చైనా సముద్రంలోని అపార చమురు, సహజవాయు నిక్షేపాల్ని వెలికి తీయడం కోసం భారత్ పెట్టుబడులు పెట్టాలని 2018లో వియత్నాం ఆహ్వానించింది. అప్పటి నుంచి ఇండియా, వియత్నాం అధినేతలు కలుస్తున్నారంటేనే బీజింగ్ లో వణుకు మొదలవుతుంది. కానీ దక్షిణ చైనా సముద్రంలో తన కుట్రల్ని మాత్రం ఆపడం లేదు. 2020లో చైనా మరోసారి తెంపరితనం చూపించింది. సౌత్ చైనా సముద్రంలోని వివాదాస్పద దీవుల్లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ బాంబర్ ను మోహరించింది. అక్కడి ప్రశాంత పరిస్థితుల్ని ఉద్రిక్తంగా మార్చేసింది. ఆ సమయంలో భారత్లోని వియత్నాం రాయబారి ఫామ్ మిన్ చిన్హ్ ప్రభుత్వానికి ఈ సమాచారాన్ని అందించారు. భారత్, వియత్నాం మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం అవసరమని నొక్కి చెప్పారు. చాలా కాలంగా దక్షిణ చైనా సముద్రంలోని పార్సిల్ దీవులపై వివాదం నెలకొంది. అవి తమ ప్రాదేశిక ప్రాంతంలోనివేనని వియత్నాంను చైనా బెదిరిస్తోంది. కాగా వియత్నాంకు మద్దతుగా అమెరికా అక్కడ సైన్యాన్ని మోహరించింది. ఈ నేపథ్యంలో అక్కడి పెద్దదైన వుడి దీవిలో H-6J బాంబర్ ను చైనా మోహరించింది. దీంతో చైనా తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తోందని వియత్నాం భారత్ కు తెలిపింది. ఆ ప్రాంతంలో పరిస్థితుల్ని డ్రాగన్ ఉద్రిక్తంగా మార్చిందని వెల్లడించింది. మన రెండు దేశాల మధ్య వ్యూహాత్మక రక్షణ సంబంధాలు పటిష్టం చేసుకోవాలని కోరింది. కట్ చేస్తే గస్తీ పడవల కొనుగోలుకు వియత్నాంకు భారత్ $100 మిలియన్ రుణమిచ్చింది. ఇంకా రక్షణ సామగ్రిని కొనుగోలు చేసేందుకు మరో $500 మిలియన్ ఇచ్చేందుకు అంగీకరించింది. ఆ తర్వాత 2 ఏళ్లకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు.
2022లో రాజ్నాథ్ సింగ్ వియత్నాంలో పర్యటించారు. ఇరు దేశాల రక్షణ సంబంధాల్లో కీలక మలుపు అదే. ఆ పర్యటనలో రాజ్నాథ్ సింగ్ కోసం వియత్నాం అధ్యక్షుడు నుగియన్ జువాన్ ఫుస్సీ ప్రోటోకాల్ నిబంధనలు పక్కన పెట్టి మరి రాజ్నాథ్ ను చూసేందుకు వచ్చారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లేలా భారత్ వియత్నాం సంతకాలు చేసే. ఇరు దేశాల సైన్యం తమ మిలిటరీ బేస్లను పరస్పరం ఉపయోగించుకునేలా ఇండియా వియత్నాం డీల్ చేసుకున్నాయి. మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ కోసం వియత్నాంతో ఒప్పందం కుదుర్చుకున్న తొలి దేశంగా భారత్ అవతరించింది. ఈ ఒప్పందం ఫలితంగా భారత యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు ఇంధనం నింపుకోవడం కోసం, అలాగే రిపేర్లు, ఇతర అవసరాల కోసం వియత్నాం బేస్లను భారత్ ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది. అంటే చైనాతో యుద్ధం అంటూ వస్తే వియత్నాం మిలిటరీ బేస్ల నుంచి దాడులు చేయడానికి మనకు అవకాశం దొరుకుతుందన్నమాట. ఈ నిర్ణయం ఇప్పటికీ డ్రాగన్ కలవరపెట్టిదే. కానీ భారత్ వియత్నాం మధ్య అంతకు మించిన మరో డీల్కు రంగం సిద్ధమైంది. ఆ ఒప్పందం పూర్తయితే చైనా నిలువున వణకడం ఖాయం. అదే బ్రహ్మోస్. 2024లో ఫిలిప్పీన్స్కు భారత బ్రహ్మాస్త్రం అందిన అదే సమయంలో వియత్నాంకు డెడ్లీ బ్రహ్మోస్ విక్రయాలకు రంగం సిద్ధమైంది. వియత్నాంతో $450 మిలియన్ రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు మోడీ సర్కార్ రెడీ అయింది. ఫిలిప్పీన్స్ తర్వాత బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల్ని నేవీలో చేర్చుకున్న రెండవ దేశంగా వియత్నాం అవతరిస్తుంది. 290 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ క్షిపణి వ్యవస్థ వియత్నాం తన సముద్ర సరిహద్దుల్ని రక్షించుకోవడానికి, దక్షిణ చైనా సముద్రంలో చైనా యుద్ధ నౌకల నుండి వచ్చే ముప్పును ఎదుర్కోవడానికి వీలు కల్పిస్తుంది. ఈ లెక్కలతోనే మన దేశ పర్యటనకు వస్తున్నారు వియత్నాం అధ్యక్షుడు టో లామ్. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తన తొలి విదేశీ పర్యటన కోసం భారత్ను ఎంచుకోవడానికి రీజన్ బ్రహ్మోస్ ఒప్పందమేనని నివేదికలు చెబుతున్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే సుమారు 5,800 కోట్ల విలువైన ఈ ఒప్పందం ఇటీవలి కాలంలో వియత్నాం చేపట్టిన అతి పెద్ద రక్షణ కొనుగోళ్లలో ఒకటిగా నిలవనుంది. ట్విస్ట్ ఏంటంటే వియత్నాం అధ్యక్షుడు మే 5 నుంచి 7 వరకు మన దేశంలో పర్యటించబోతున్నారు. ఈ పర్యటన చివరి రోజే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉంది. అంటే పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన రోజే బిగ్ డీల్ పై ఇరు దేశాలు సైన్ చేస్తాయన్నమాట. గత ఏడాది ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ క్షిపణులు ఏం చేసాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయానికి గుర్తుగా ఈ ఒప్పందం ఉండే అవకాశం ఉంది. ఇక్కడ చైనాకు కూడా ఒక స్పష్టమైన సందేశం ఉంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు PL-15 క్షిపణులిచ్చింది బీజింగ్. ఇప్పుడు అదే సమయంలో వియత్నాంకు బ్రహ్మోస్ ఇవ్వడం ద్వారా చైనాకు చెక్ పెడుతున్నారు. ఇదొక్కటే కాదు, ఫిలిప్పీన్స్, వియత్నాం తర్వాత ఇండోనేషియా కూడా భారత బ్రహ్మాస్త్రాన్ని కొనుగోలు చేయాలని భావిస్తోంది. సో హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం కోసం రెచ్చిపోతున్న డ్రాగన్ కంట్రీని బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ రౌండప్ చేస్తోందన్నమాట.